కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. రేపటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కీలక బిల్లుల ఆమోదానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. వాటి గురించి వివరించి విపక్షాల సహకారాన్ని కోరనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీకి రాజకీయ పార్టీల పార్లమెంటు పక్ష నేతలు హాజరు కానున్నారు. మరి కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. రేపటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కీలక బిల్లుల ఆమోదానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. వాటి గురించి వివరించి విపక్షాల సహకారాన్ని కోరనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీకి రాజకీయ పార్టీల పార్లమెంటు పక్ష నేతలు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటరీ మున్సిపల్ సమావేశాల ముందు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ సమావేశం జరిగింది. అయితే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలు అధికార ప్రతిపక్ష పార్టీలో ఫ్లోర్ లీడర్లు అయితే పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలను అయితే కోరింది. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన బిల్లులను ఆమోదించే విషయంలో కూడా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేసింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు చేయాల్సిన అంశాలను ప్రభుత్వం ముందుంచి ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా స్వానం ఉద్యమం సంబంధించి ఇతర ప్రజా సమస్యపై కూడా చర్చించాలని ఇక రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఢిల్లీలో భద్రత కూడా పట్టుదల చేశారు. జంతర్ మంతర్ నుంచి తెలుగు పార్లమెంటు కార్యక్రమం నేపథ్యంలో పార్లమెంటు పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలు కూడా ఇప్పటికే ఏర్పాటు రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుండగా ప్రతిపక్ష ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మాత్రం సిద్ధమవుతుంది. దీంతో మున్సిపల్ సమావేశాలు మొదటి రోజు సభలో వారీ వేడిగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వాంచూక్ ఉద్యమం సంబంధించి నీటి వ్యవహారం కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనిపై కూడా సభ వాయిదా పడే అవకాశాలు కూడా రేపటి అనేది కీలకంగా మారే అవకాశం ఉంది. ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంటున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం నుంచి కూడా కీలకమైన బిల్లులు ప్రవేశపెడతాం, దానికి సహకరించాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రేపు ఈ యొక్క వాడివేడి సమావేశాలు ఎలా జరగబోతున్నామో మనం కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము. మరి కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. రేపటి నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కీలక బిల్లుల ఆమోదానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. వాటి గురించి వివరించి విపక్షాల సహకారాన్ని కోరనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీకి రాజకీయ పార్టీల పార్లమెంటు పక్ష నేతలు హాజరు కానున్నారు.